హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా క్యాటరింగ్ స్టైల్‌లో దొండకాయ పచ్చి కొబ్బరి తురుము రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో స్టార్టింగ్ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిందండి. ఏమనుకోకండి. సో, నేను ప్రాసెస్ అయితే చెప్తాను ఎగ్జాక్ట్‌గా. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. అలాగే దొండకాయల్ని రౌండ్‌గా కానీ లేదంటే మీకు నచ్చినట్టు నిలువుగా, పొడుగ్గా అయినా సరే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. దానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని వెంటనే దానిలో తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసేసుకున్నాను. దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఎండుమిర్చి దాంతోపాటు తాలింపు దినుసులు మాత్రమే వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసాను. వీటన్నిటిని కూడా యాడ్ చేసిన తర్వాత 8 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. దొండకాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి మగ్గిపోయిన తర్వాత అంటే 80% మగ్గిన తర్వాత దీనిలో మనం ఈ విధంగా తురుము పెట్టుకున్న అంటే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వాటిని మిక్సీలో తురుము పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఆ కొబ్బరి తురుము అనేది దీనిలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి కొంచెం సేపు అటు ఇటు కూడా తిప్పండి. అంటే ఒక 3 to 4 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొబ్బరి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం కారానికి అంటే స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కర్రీని అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టేసి బాగా ఎక్కువసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇలా కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత లాస్ట్‌లో దింపేస్తాం అనిపించుకుని అంటే స్టవ్ ఆఫ్ చేస్తాం అనిపించుకుని కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్‌కేస్ మీకు నచ్చినట్లయితే దీనిలో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను మీకు మరిన్ని రుచికరమైన వంటలు ఇంకా అందిస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.